హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఆ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏంటంటే పర్సంటేజ్ ఏబిఎస్. ఏబిఎస్ అంటే ఏంటంటే అబ్జల్యూట్ వాల్యూ అనమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే టు ఎలిమినేట్ నెగిటివ్ వాల్యూస్. సో సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్ వాల్యూస్. సో ఈ నెగిటివ్ వాల్యూస్ ఎలిమినేట్ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక వేరియబుల్ ఉందండి, వేర్1 ఈక్వల్ టు 100 ఉంది. సో వేర్2 ఈక్వల్ టు 200 ఉంది. మనమేం ఆపరేషన్ చేసామంటే సో 200 ఉంది. మనమేం ఆపరేషన్ చేసామంటే రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఈక్వల్ టు వేర్1 మైనస్ వేర్2 అని ఇచ్చాం. సో సింపుల్గా మనకి రిజల్ట్ ఎంత వస్తుంది? -100 వస్తుంది. బట్ మనకేంటంటే ఈ రిజల్ట్ని బేస్ చేసుకుని సమ్ ఎక్స్ట్రా ఆపరేషన్స్ అనేవి చేయాలి. సో అలాంటప్పుడు ఈ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనకేంటంటే ప్రాపర్ అవుట్పుట్ రాదన్నమాట. సో ఈ నెగిటివ్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయడానికి మనం వాడే ఫంక్షన్ ఏంటంటే ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడతాం. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే రిజల్ట్ ఆఫ్ ఏబిఎస్ విత్ సింపుల్ ఇదనమాట. సో ఇలా మనం దీని సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇలా రాయటం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూస్ అనేవి ఎలిమినేట్ అయ్యి మనకు పాజిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. అది ఎలా వస్తుందంటే ప్రోగ్రామింగ్లో చూద్దాం. సో పర్సంటేజ్ ఏబిఎస్ అనేది ఎందుకు వాడతామంటే సో ఇదనమాట. దో సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పర్సంటేజ్ ఏబిఎస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ది అబ్జల్యూట్ వాల్యూస్ అనమాట. సో అంటే పాజిటివ్ వాల్యూస్. సో సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. పర్సంటేజ్ ఏబిఎస్ ఆఫ్ న్యూమరిక్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, సో ఏదో ఒకటి ఇలా సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో దాని ప్రోగ్రామింగ్ అనేది చూద్దాము. సో సింపుల్గా దీనికి ఏంటంటే పర్సంటేజ్ ఏబిఎస్ టు గెట్ ది పాజిటివ్ వాల్యూస్ అనమాట. దానికోసం నేనేం చేశానంటే వేరియబుల్ 1 అనేది ఒకటి డిక్లేర్ చేశాను. సో అదేంటంటే స్టాండర్డ్లోని వేరియబుల్గా డిఫైన్ చేస్తున్నాను. దాని లెంత్ వచ్చి 3 ఇస్తున్నాను. సో ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి జోన్ డెసిమల్ అని ఇస్తున్నాను. మీరు అవి వాల్యూస్ చూడాలంటే ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హెల్ప్ కోసం F1 తీసుకుంటే సో వాటి ఇండికేషన్స్ అనేవి మనం చూడొచ్చు అనమాట. అది జోన్ డెసిమల్కి ఏమి ఇస్తాం అలా. సో జోన్ డెసిమల్ ఇచ్చాను కాబట్టి డెసిమల్ పొజిషన్ 0 అని ఇచ్చాను. వాల్యూ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను. సో లేదంటే ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో తర్వాత వేరియబుల్ 2 అనేది ఒకటి తీసుకున్నాను. దాని వాల్యూ ఇది కూడా స్టాండర్డ్లోన్గా ఇచ్చాను. లెంత్ 3 ఇచ్చాను. సో ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి జోన్ డెసిమల్ పొజిషన్ 0, డేటా వచ్చేసరికి 200 ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి ఈ వాల్యూస్ని సో మనకేంటి రిజల్ట్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కాబట్టి రిజల్ట్ అనే వేరియబుల్ ఇచ్చాను. అది కూడా స్టాండర్డ్లోన్ వేరియబులే. సో అది కూడా జోన్ డెసిమల్గా డిఫైన్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఎవాల్ ఆపరేషన్ చేసి రిజల్ట్లోకి వేర్1 మైనస్ వేర్2 అనమాట. సో సింపుల్గా నేనేం చేశానంటే వేరియబుల్ 1లోంచి వేరియబుల్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో 100 నుంచి 200 అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేసి ఆ రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాను. సో రిజల్ట్ని డిస్ప్లే చేసి తర్వాత ఏంటంటే దాని మీద ఇప్పుడు ఫస్ట్ ఈ రిజల్ట్ చెక్ చేద్దాం. అసలు రిజల్ట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. రిమైనింగ్ 2 లైన్స్ ప్రస్తుతానికి కామెంట్ చేద్దాం. సో ఫైల్ చేస్తున్నాను, 14 కంపైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు మనకేమొచ్చింది 100 మైనస్ అని వచ్చింది. సో AS400లో మైనస్ వాల్యూస్ అనేవి ఇలా వస్తుంది అనమాట. సో ఎలా అనమాట. సో ఈ మైనస్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ ఆపరేషన్ ఉంది కదా, ఈ ఆపరేషన్ జరిగి రిజల్ట్లో ఉంది కదా, ఆ వాల్యూని సో మనం ఏం చేస్తున్నామంటే కామెంట్ చేస్తున్నాం, TK4. సో ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి సో రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఏబిఎస్ ఆఫ్ రిజల్ట్. సో అగైన్ ఈ రిజల్ట్కి ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ ఆపరేషన్ అనేది ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. యూజ్ చేసి వచ్చిన వాల్యూ అగైన్ రిజల్ట్లోనే స్టోర్ చేస్తున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం. సో తర్వాత దాన్ని ఏం చేస్తాం, రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాం. తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ ఫైల్. సో అగైన్ కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ అనేది వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. ఆ తర్వాత ఏమైంది డిస్ప్లేకి తీసేయలేదు. సో చూడండి ఫస్ట్ ఏం చేసామంటే ఈ సబ్ట్రాక్ట్ చేసిన వచ్చిన వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. ఆ తర్వాత దానికి ABS built-in function, ABS built-in function యూజ్ చేసి ఆ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది,
నెగిటివ్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయ్యి ఓన్లీ పాజిటివ్ వాల్యూగా చూపిస్తుంది. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అంతా 100. సో ఆ తర్వాత ఏబిఎస్ యూజ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ అంతా ఇలా అనమాట 100. సో ఇలా ఎంత లెందీగా రాయకుండా సింపుల్గా రాయాలి అంటే యూ కెన్ రైట్ డైరెక్ట్లీ అనమాట. సో దానికోసం ఏం చేస్తామంటే పర్సంటేజ్ ఏబిఎస్ ఆఫ్, సో డైరెక్ట్గా ఎలా అయినా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, ఈ లాస్ట్ 2 లైన్స్ రిమూవ్ చేసేసుకోండి అసలు. సో డైరెక్ట్గా నేను ఏంటంటే ఆపరేషన్ డైరెక్ట్గా ఇందులో రాసేసి డిస్ప్లే చేసేస్తున్నాను. ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, -100 రావాలి. బట్ ఏబిఎస్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ వాడుతున్నాం కాబట్టి 100 వస్తుంది అన్నమాట. సో ఇలా మనం పర్సంటేజ్ ఏబిఎస్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి పాజిటివ్ వాల్యూస్ అనేవి ఎలా పొందొచ్చు అనమాట. సో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ.